కొంచెం ట్రావెలింగ్లోనే ఉన్నాను. ఇక్కడ మీకు చూసినట్లయితే ఈరోజు గ్యాప్ డౌన్ ఏంటంటే ట్రెండ్ ఏంటంటే బేరిష్నెస్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. గ్యాప్ డౌన్ అయింది కాబట్టి. సో గ్యాప్ డౌన్ అయ్యి మనకి ఈ ఏరియాలో మనకి ఫస్ట్ వచ్చినటువంటి క్యాండిల్ తర్వాత మొత్తం ఓవరాల్గా ఇన్సైడ్ క్యాండిల్స్ వచ్చి ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ కింద దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. అలా కన్సిడర్ చేసినట్లయితే దీన్ని బ్రేక్అవుట్ అనమాట. కానీ గ్యాప్ డౌన్ అనేది బేర్స్ స్ట్రెంత్ ట్రెండ్కి ఎగెనెస్ట్గా వెళ్ళింది. అంత పెద్ద కాన్ఫ్లుయెన్స్ ఏం లేదంటే ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ ఒక్కటే కాదు, దీంతో పాటు మనకి ఇన్సైడ్ క్యాండిల్స్ ఉండాలి, ఇంకా ఏదైనా కాన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్ అనేది ఉండాలి. సో ఆ కాన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్ అనేది మిస్ అయింది కాబట్టి ఇది అంత స్ట్రాంగ్గా మూవ్ అయితే రాలేదు. చాలాసేపు ఇక్కడ ఈ ఏరియాలో కన్సాలిడేట్ అయింది. వితిన్ దట్ మనకి తరువాత ఈ ఏరియాలో ట్రయాంగిల్ అనేది వచ్చిందండి. క్లియర్గా చూసినట్లయితే మీకు దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ట్రయాంగిల్. కింద మనకి 3 టచెస్ ఉన్నాయి. ఇంకో రకంగా చూస్తే ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ కూడా ఉంది. బట్ ఎనీవేస్ ట్రయాంగిల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో చాలా స్ట్రాంగ్ మూవ్ అయితే రావడం జరిగింది. ఓకేనా. తర్వాత ఇక్కడ అంతా కన్సాలిడేషన్ కాబట్టి ఇక్కడ మనకి స్టాప్ అయిపోయింది అనమాట. సో ఫస్ట్ ఆపర్చునిటీ పరంగా మనం చూసినట్లయితే దిస్ ఈజ్ ఏ ఫెయిల్డ్ ట్రేడ్. ఫెయిల్డ్ అని చెప్పొచ్చు అన్నట్లయితే 1:1 అనేది వచ్చింది కాబట్టి, కానీ మనకి అక్కడ ప్రీమియం మూవ్ అనేది పెద్దగా ఏమి ఉండదు. ఓకే. ఎనీవేస్ తర్వాత మనకి ఇది ఒక కైండ్ ఆఫ్ ఎక్కడి నుంచి ఇక్కడ చూసుకున్నా కూడా ఇది ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్. అది కిందకి బ్రేక్ అయ్యాక చాలా స్ట్రాంగ్ మూవ్ వచ్చింది. ఓకే. తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఏరియాలో ఇంకొక ట్రయాంగిల్ అండి, ఈ ఏరియాలో ఇంకొక ట్రయాంగిల్ వచ్చింది. సో ఎక్కడైనా ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే కొంచెం అర్థం చేసేసుకోండి. మీకు నేను తప్పక వీడియో చేస్తున్నాను, మిస్ చేయడం నాకు ఇష్టం లేక అంతే. ఓకేనా. తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పైన ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ అండ్ డాటెడ్ ఉందని, డాటెడ్ వీక్ అని కాదు, ఇది మాత్రం కొంచెం వీక్ అనమాట. 2 టచెస్ మాత్రం ఉన్నాయి. బట్ ఇక్కడ బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ అగ్రెసివ్ ఎంట్రీ అవుతుంది. అక్కడే ఎంట్రీ తీసుకున్నట్లయితే ఇది కూడా బ్రేక్ అయినంత వరకు వెయిట్ చేస్తా ఉంటే సేఫ్ ఎంట్రీ. మూవ్ అయితే కొంత వచ్చింది, ఇక్కడ కాసేపు ఆగి చాలా షార్ప్ మూవ్ వచ్చింది. ఓవరాల్గా ప్రీమియం అనేది చాలా బాగా పెరుగుతుంది. అది పుట్ ఆప్షన్ తీసుకుంటే అక్కడ. ఓకే. నెక్స్ట్ది మనకి ఇది ఈరోజు వచ్చినటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంట్రీస్ అండి. ఇన్సైడ్ క్యాండిల్స్ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తూ ఉంటాయి. ఇది స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్. తర్వాత ఇక్కడ మనకి ఒక హ్యామర్ ప్యాటర్న్ వచ్చింది. ఓన్లీ క్యాండిల్స్ బేస్ చేసుకుని ట్రేడ్ అయితే తీసుకోకూడదు. కాకపోతే నెక్స్ట్ వచ్చిన ఈ క్యాండిల్కి ఇన్సైడ్ క్యాండిల్స్ ఎన్నో వచ్చాయి చూడండి. ఇన్సైడ్ క్యాండిల్స్ వచ్చి అది బ్రేక్ అయింది అనమాట. అయితే డే లో అనేది ఈ ఏరియాలో ఉంది సపోర్ట్. ప్రీవియస్గా మనకి ఓపెనింగ్లో వచ్చింది, దాన్ని సపోర్ట్గా తీసుకొని ఎప్పుడైతే బ్రేక్ అయింది ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. చాలా స్ట్రాంగ్ కంటిన్యూస్ మూవ్ వచ్చింది. తర్వాత పిఎంపి తీసుకుంటే మనం ఇంతవరకు కూడా వెళ్ళొచ్చు. పిఎంపి తర్వాత చూపిస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అవి ఈ రోజు వచ్చినటువంటి ఎంట్రీస్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో నాకైతే స్ట్రాంగ్ ఎంట్రీ అనిపించింది. అయితే క్లీన్ ఎంట్రీ ఇదండి. ఫస్ట్ ఇది ఒక ట్రయాంగిల్ ముందు వచ్చినటువంటి మార్నింగ్ వచ్చింది కదా, ఈ ఏరియాలో వచ్చింది, ఇది 11 o'clock. ఇది ఒకటి చాలా మంచి ఎంట్రీ, కంటిన్యూస్ వచ్చింది. వెదర్ పిఎంపీ ఇస్ దేర్ ఆర్ నాట్ అది డజంట్ మ్యాటర్ అండి. కంటిన్యూస్గా మనకి ఇక్కడ రెడ్ బార్స్ వచ్చాయి కాబట్టి మనకి రెడ్ క్యాండిల్స్ కంటిన్యూస్గా వెయిట్ చేయొచ్చు. ఒకసారి ప్యూర్ మొమెంటం పవర్ అనేది మనం అప్లై చేసి చూసినట్లయితే ఈ క్యాండిల్ మనం ఎంట్రీ తీసుకుంటాం. రెడ్ బార్స్ ఉన్నంతసేపు ఉండొచ్చు. ఫస్ట్ గ్రే బార్ ఎక్కడ వస్తుందో ఆ ఏరియాలో 70 to 80% ఆఫ్ ద ప్రాఫిట్ బుకింగ్ చేసేసి గ్రీన్ బార్ వచ్చేటప్పుడు మిగిలిన పొజిషన్ అనేది ఎగ్జిట్ అయిపోతాం. ఓకే. లేదంటే ముందే ఎగ్జిట్ అయిపోవచ్చు, అది అప్ టు యువర్ చాయిస్. నెక్స్ట్ ఈ ఏరియాలో కూడా సిమిలర్గా అంతే. ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నా, ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నా రెడ్ బార్స్ ఉన్నంతసేపు ఉంటాం. గ్రే బార్ రాగానే ఫస్ట్ గ్రే బార్ ఎప్పుడైతే వస్తుందో అక్కడ 70% ఎగ్జిట్ అయిపోయి మిగతాది మనకి నెక్స్ట్ గ్రీన్ బార్ వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు. అర్థమైందా? సో అలా చూసుకున్నట్లయితే మనకి మ్యాక్సిమం మొమెంటం అనేది మనం ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ పిఎంపి. ఓకే. నెక్స్ట్ ఈ ఏరియాలో మనం ఎంట్రీ తీసుకున్నట్లయితే మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎంట్రీ తీసుకున్న వెంటనే గ్రే బార్ వస్తే అనవసరం అనమాట. 1:1 వచ్చే వరకు ఏ బార్ వచ్చినా సంబంధం లేదు. సో బిగినర్స్ అయితే 1:1 ప్రాఫిట్ బుకింగ్ అనేది కొంత చేసుకుంటారు. కొంతమంది ఇన్సైడ్ క్యాండిల్స్ వచ్చేటప్పుడు స్టాప్ లాస్ ఈ లో పెట్టుకుంటారు, లేదా క్యాండిల్లో పెట్టుకుంటారు, మన ఇష్టం. అది దట్ డిపెండ్స్ అండి. ఇది చాలా చిన్న రేంజ్ కాబట్టి దీనికంటే కిందకి క్లోజ్ అయితే అని పెట్టుకోవచ్చు. ఓకే. స్టాప్ లాస్ అనేది. సో అలా చూసుకున్నట్లయితే మనకి ఇదంతా కూడా కంప్లీట్గా ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. పిఎంపీ ఉన్నా లేకపోయినా సరే కంటిన్యూస్గానే వెళ్ళింది కాబట్టి. పిఎంపీ మనకి ఎక్కడ హెల్ప్ అవుతుందంటే కొంచెం రీట్రేస్మెంట్స్ వస్తుంటాయి. అలాంటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇదంతా కిందకి రాలేదు. ఈ ఏరియాలో కంటిన్యూస్గా గ్రే బార్స్ వచ్చాయి, ఇక్కడ కన్సల్ట్ అంతవరకు మనకి రాలేదు. రెడ్ బార్ అనేది ఇక్కడ వచ్చింది ఈ ఏరియాలో.
సో కంటిన్యూస్ మూవ్ అనేది మనకి ఇది క్యాప్చర్ చేయడానికి హెల్ప్ చేసింది. అర్థమైంది కదా. సో ఇది సో రోజు ఇలాంటిది ఒక మంచి ట్రేడ్ ఆపర్చునిటీ వస్తుంది. మనం ఎంట్రీస్ అనేవి ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని తీసుకుంటే, ఎగ్జిట్ అనేది మనం పిఎంపిని బేస్ చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవి ఈరోజు వచ్చినటువంటి 1 minute బేస్ చేసుకున్న ఆపర్చునిటీస్. 5 minute ఒకసారి మనం చూద్దాం. 5 minute చూసినట్లయితే 5 minute అనేది మనకి క్లీన్ ఆపర్చునిటీ అనేది ఏది లేదండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం కన్సాలిడేషన్, ఇది ఒక ట్రెండ్ లైన్ అనేది 1 minute డ్రా చేసాం. అదే ఇక్కడ మూవ్ అనేది 1 minute మనకి ట్రేడ్ ఆపర్చునిటీ కూడా వచ్చింది ఈ ఏరియాలో. బట్ 5 minute క్లీన్ ఆపర్చునిటీ ఏం కాదు. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈజ్ రెసిస్టెన్స్ జోన్, దిస్ ఈజ్ సపోర్ట్ జోన్. ఇక్కడ ఓన్లీ 2 touches ఉన్నాయి కాబట్టి దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ ట్రేడ్ తీసుకోలేం. బట్ 1 minute టైం ఫ్రేమ్లో అక్కడ మనకి చాలా చక్కనైనటువంటి ఇన్సైడ్ క్యాండిల్స్ రావడం వచ్చింది. కంటిన్యూస్ మూవ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఓకే, 5 minute ఏదన్నా కొంచెం ట్రేడ్లా కనిపించిందంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ఛానల్. మనకి ఆ ఛానల్ అనేది బ్రేక్ అయింది, దాన్ని బేస్ చేసుకుని ఎంట్రీ తీసుకుంటే అప్ టు దిస్ ఏరియా మూవ్ అనేది వచ్చింది. ఇది ఒక్కటి ఎంట్రీ, చాలా మంచి ఎంట్రీ అండి యాక్చువల్గా ఈ ఏరియాలో. ఈ క్యాండిల్ అనేది ఇది మొత్తం బాక్స్ కదా, ఈ బాక్స్ బ్రేక్ అయ్యాక కాకపోతే ఎంట్రీ తీసేసుకోవచ్చు అండి. స్టాప్ లాస్ అనేది దీనికంటే కిందన క్లోజ్ అయితే అని పెట్టుకుంటాం, దానికంటే కిందన క్లోజ్ అవ్వలేదు. అలానే 1:1 కూడా రాలేదు. ఎందుకు అంటే మనకి నిన్న ఈ ఏరియాలో ఉన్నటువంటి జోన్ అండి, నిన్న మనం అబ్జర్వ్ చేసినట్లయితే నిన్న ఉన్నటువంటి ప్రైస్ యాక్షన్ బేసిస్ ఇదంతా జోన్. ఇక్కడ బ్రేక్ అయింది, నిన్న ఒక ట్రేడ్ మాట్లాడుకున్నాం కదా. సో ఆ జోన్ అనేది మనకి ఈరోజు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ యాక్ట్ చేసి మూవ్ అనేది రానివ్వలేదు. ఓకేనా, అర్థమైందా. అది ఈరోజు మనకి 1 minute అండ్ 5 minute వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ అనాలిసిస్. క్లియర్, అర్థమైంది కదా. జస్ట్ నార్మల్గా ఒకసారి పిఎంపి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఏరియా నుంచి ఇక్కడ వరకు కంటిన్యూస్గా మనకి ఇది రెడ్ బార్స్, ఇది కిందకు వచ్చింది గ్రే బార్లు ఉన్నా కానీ బిలో 0 లైన్ కాబట్టి మనం కొంచెం స్ట్రెంగ్త్ చూసుకోవచ్చు. కానీ ఈరోజు 5 minute కంటే కూడా మనకి 1 minute అనేది చాలా చాలా చక్కనైనటువంటి ప్రైస్ యాక్షన్ ఇచ్చింది. ఆపర్చునిటీస్ ముఖ్యంగా చాలా మంచి ఆపర్చునిటీస్ ఇచ్చింది. ఫస్ట్ది బ్రేక్అవుట్, కొంచెం ఒకవేళ ఎంట్రీ తీసుకుని ఓపెనింగ్ రేంజ్ బేస్ చేసుకొని మనకి అది ఇక్కడ చూడండి కన్సాలిడేషన్ వచ్చి ఈ ఏరియాలో రెడ్ బార్ వచ్చింది. అంటే పెద్ద లాస్ ఏం రాదండి మనకు. ఇక్కడ ప్రైస్ పరంగా చూసుకుంటే పెద్ద ఎక్కడ ఈ లాస్ ఎందుకు వస్తుందో అసలు ఛాన్సే లేదు కదా అనిపిస్తుంది. బట్ ప్రీమియం డికే అనేది జరుగుతుందండి కన్సాలిడేషన్ వల్ల, దానివల్ల లాస్ వస్తుంది. కానీ అంత హ్యూజ్ లాస్ ఏం రాదు దీనివల్ల. ఎందుకంటే ఎప్పుడైతే మొమెంటం రివర్స్ అయితే షిఫ్ట్ క్లియర్గా తెలుస్తుంది, అక్కడ మనం ఎగ్జిట్ అయ్యి టూ మచ్ కన్సాలిడేషన్ జరిగిపోయింది. అర్థమైందా. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంటిన్యూస్గా రెడ్ బార్స్. ఓకే, ఎంట్రీ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని అబ్జర్వ్ చేయగలిగినట్లయితే పర్ఫెక్ట్ ఎంట్రీ అనేది ట్రయాంగిల్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కంటిన్యూస్గా అప్ టు దిస్ లెవెల్. ఇంకా మీరు గ్రీన్ బార్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఏరియాలో ఉంది గ్రీన్ బార్ అనేది, అంతవరకు కంప్లీట్గా మ్యాక్సిమం మొమెంటం అనేది క్యాప్చర్ చేయడానికి హెల్ప్ చేసింది. ఓకే, అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కంటిన్యూస్గా ఈ ఏరియా నుంచి ఇక్కడ వరకు మొత్తం ఈ ఏరియా అంతా అర్థమైంది. ఇన్సైడ్ క్యాండిల్స్ యొక్క బ్రేక్అవుట్ నుంచి ఇది కొంచెం ఈ ఏరియా మొత్తం. సో ఇక్కడ మనకి రెడ్ బార్ అనేది వచ్చింది. ఒక్క ఎంట్రీ చాలండి, ఇలాంటిది మంచి ఎంట్రీ అనేది మనం ఎవ్రీడే ఒక్కటైనా సరైనటువంటి ప్లాన్ చేసుకుంటే, ఎవరైనా స్కాల్పింగ్ 1 minute బేస్ చేసుకుంటూ ఉన్నట్లయితే మ్యాక్సిమం 3 trades పెట్టుకోండి. 3 trades కంటే ఎక్కువ అయితే వద్దు. మ్యాక్సిమం 3 అండి. 1 or 2 మంచి ట్రేడ్స్ వస్తే చాలు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఎవరైనా పిఎంపి గురించి ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నట్లయితే మన యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది, లేదంటే గూగుల్లో మీరు గూగుల్ ప్లే స్టోర్లో స్టాక్ మార్కెట్ బడి అని సెర్చ్ చేసినా మీకు దొరికేస్తుంది. కొంచెం ఇంకా ట్రావెలింగ్ ఉందండి నాకు, సో మధ్యలో వీలైతే వీడియోస్ చేస్తాను, లేదంటే ఇలాగే ఏదో ఒక రకంగా మనకి మిస్ అవ్వకుండా ఉండటానికి అయితే ప్రయత్నం చేస్తాను. డిస్క్రిప్షన్లోను పిన్ కామెంట్లోనే మీరు మన యాప్ లింక్ అనేది ఉంది, డైరెక్ట్గా వెబ్సైట్ లింక్ అయితే stockmarketbuddy.in అనేది మీరు చెక్ చేయొచ్చు. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆల్ ద వెరీ బెస్ట్.